ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. రామ్ గోపాల్ వర్మ గారికి హార్డీ వెల్కమ్ సార్. అండ్ అఫ్ కోర్స్ త్రిగుణ్ అండ్ సుస్మిత గారు, వెల్కమ్ టు ద ఈవెంట్. ఎస్, రామ్ గోపాల్ వర్మ గారు ఆ పేరే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా ఆడియన్స్లో అలాంటి ఒక అటెన్షన్ ఉంటూనే ఉంటుంది. అయితే రామ్ గోపాల్ వర్మ గారు ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని, రియల్ ఎమోషన్స్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేస్తున్నారు అంటే మాత్రం దానికి డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. ఎందుకంటే ఆ రియాలిటీని ఆయన అంతే రియల్గా, అంతే నిర్భయంగా, నిజంగా చెప్తారు కాబట్టి, చూపిస్తారు కాబట్టి ఆయన సినిమాల పైన, ఆయన తీసే బయోపిక్స్ పైన అలాంటి ఒక స్పెషల్ అటెన్షన్ డెఫినెట్గా ఉంటుంది. అలాగే కొండ మూవీ కూడా ఎప్పుడైతే దీనికి సంబంధించిన వీడియోస్ కానీ అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి వస్తున్నాయో అందరిలోనూ ఒక క్యూరియాసిటీ నెలకొంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే ఇంకా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పటి వరకు చాలా వేరీడ్ జానర్స్లో సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ సార్, ఈ సినిమాకి సంబంధించి మీలో మేము కొత్తగా చూసింది, విన్నది తెలంగాణ యాసలో మీరు మాట్లాడడం మాకు మాత్రం భలే నచ్చింది సార్. మీరంత తెలంగాణ యాసని ఓన్ చేసుకుని అంత స్పీచ్ మాట్లాడుతుంటే సూపర్గా ఉంది. సో ఎస్, కళ్ళకు కట్టినట్టుగా ఆ ప్రాంతాన్ని ఎస్పెషల్లీ 1990s ఎరాకి మనకి తీసుకువెళ్ళడంలో కూడా ఆయన సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. ఆల్రెడీ మనం రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా కూడా చూసాం కాబట్టి. సో ఇవాళ కూడా కొండ మూవీకి సంబంధించి ఒక స్పెషల్ న్యూ ట్రైలర్ని మనం ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము. అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది వాచ్ చేయొచ్చు. అండ్ ఇవాళ ఈవెంట్ని యూవి మీడియా ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. సో కొండ శ్రేష్ఠ పటేల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఆర్జీవి గారు అండ్ యాపిల్ ట్రీ సంయుక్తంగా, కొండ సుస్మిత పటేల్ గారు నిర్మాతగా, అఫ్ కోర్స్ మన ఎవర్ సెన్సేషనల్ అండ్ ఎవర్ ఫేవరెట్ రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి అండాదండగా నిలిచిన కొండ మురళి గారి పాత్రలో త్రిగుణ్ అండ్ మన వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ లేడీ కొండా సురేఖమ్మ పాత్రలో ఇరా మోర్ మనకి కనిపించబోతున్నారు. సో వీరందరి కాంబినేషన్లో కొండా సినిమా June 23rd మన ముందుకి థియేటర్స్లో రాబోతుంది. సో మార్క్ దిస్ డేట్, June 23rd ఒక వండర్ఫుల్, ఇంటెన్స్, వైలెన్స్, ఎమోషనల్ మూవీని మనం రామ్ గోపాల్ వర్మ గారి నుంచి చూడబోతున్నాం అనమాట. సో June 23rd ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. కొండ రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్ ఆఫ్ యాక్షన్కి, ఇంటెన్సిటీకి, వైలెన్స్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. సో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు June 23rd కొండ మూవీని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి. అండ్ ఎస్, యాక్చువల్లీ స్పెషల్ ఎఫెక్ట్లు కొంచెం కావాలమ్మా, సినిమా కూడా అలాంటిదే కాబట్టి. సో ఇప్పుడు మామూలుగా మనుషులు 3 రకాలని అనుకుంటే, ఫస్ట్ కేటగిరీలో తన కోసం మాత్రమే, తన ఆనందం కోసం మాత్రమే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేబీ ఈ కేటగిరీలో ప్రాబబ్లీ ఆర్జీవి గారు మాత్రమే సోలో చైర్ వేసుకుని కింగ్లా కూర్చుంటారేమో. అండ్ ఇంకో కేటగిరీలో కుటుంబం కోసం బతికే మనలాంటి చాలా మంది సాధారణ మనుషులు ఉంటారనమాట. థర్డ్ కేటగిరీ ఇంకొకటి ఉంటుంది, అది జనం కోసం బతికే వాళ్ళు. ఎస్, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి జనం కోసం బతికే లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రియల్ ఇన్సిడెంట్స్తో మనకి చెప్పడం జరుగుతోంది కొండ June 23rd ఇన్ థియేటర్స్. మరి అటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్ ఎమోషన్స్ని మనకి ఇంత ఇంటెన్సిటీతో అందిస్తున్నటువంటి మన ఫేవరెట్ అండ్ ఎవర్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి సాధారణంగా ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. లెట్ మీ వెల్కమ్ రాము సార్ ఆన్ స్టేజ్. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆన్ స్టేజ్. వెల్కమ్ సార్, వెల్కమ్. వీళ్ళ నుంచి బేసిక్ పాయింట్ అర్థమవుతుంది. అంటే నేను ఎప్పుడు కూడా నా టోటల్ కెరియర్లో నేను విజయవాడలో చదువుకున్నాను కాబట్టి అక్కడ రౌడీజం ఆస్పెక్ట్ కానీ లేకపోతే ఫ్యాక్షనిజం అనేది రాయలసీమ దాంట్లో సినిమాలు తీయడం జరిగింది. ఇప్పుడు నాకు తెలంగాణ గురించి అంత అవగాహన అసలు లేదు. ఆ టైంలో నేను ఎక్కడో పర్టికులర్ టైంలో ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ టైం నేను ఒక నక్సలిజం అనేది 90s అక్కడ జరిగిన వాట్ ఎవర్ స్ట్రగుల్లో
చాలామంది నుంచి వింటున్నప్పుడు దాంట్లో ఒక్క పర్టిక్యులర్ పేరు నాకు చాలా స్పెషల్గా అనిపించింది, అది కొండా మురళి. సో ఈ కొండా మురళి ఎవరు అని రీసెర్చ్ మొదలెట్టిన తర్వాత అంటే చాలా యూనిక్, అంటే నేను అంతకుముందు ఎన్నో అండర్వరల్డ్ ఫిలిమ్స్ ఇలాంటి రియలిస్టిక్ ఒక రస్టిక్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడం జరిగింది. కానీ మురళీ గారు సురేఖలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ అనేది నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది. అంటే అంతకుముందు ఎప్పుడు నేను అలాంటిది ఎప్పుడు వినలేదు, చదవలేదు, చూడలేదు. సో దాంతో నేను ఇన్స్పైర్ అయిన తర్వాత ఐ హ్యాడ్ దిస్ దీని మీద ఒక సినిమా తీయాలి, ఒక రియలిస్టిక్ ఫిలిం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్లో భాగంగా మెయిన్ కొండా ఫ్యామిలీ అనేది ఒక సెంట్రల్ ఆస్పెక్ట్ కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అండ్ ఐ టోల్డ్ దెమ్ నా ఇంటెన్షన్ ఇలా సినిమా తీయాలని. అప్పుడు మురళీ గారు సురేఖ గారి కన్నా ఎక్కువ సుష్మితా పటేల్ వాళ్ళ డాటర్, షీ వాజ్ లిస్నింగ్ అండ్ ఐ రియలైజ్ దట్ షీ డస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అదర్వైజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్ వర్క్ అది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ ఫస్ట్ పర్సన్లో తను వాళ్ళ మదర్ ఫాదర్ల స్టోరీ ఆల్మోస్ట్ ఒక ఐ విట్నెస్ లాగా చూసిన ఒక దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ కానీ కొన్ని పర్స్పెక్టివ్స్ కానీ తన నుంచి విన్నప్పుడు నాకు ఓవరాల్ డెప్త్ అనేది, ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది ఇంకా చాలా ఎక్కువ పెరిగింది దాంట్లో. సో నేను ఫైనల్గా మొత్తాన్ని చెప్పిన తర్వాత ఈ సినిమా ఈ స్టోరీని తీయాలి, సినిమాగా తీయాలి అనే ఒక ఆలోచన చెప్పినప్పుడు సుష్మిత గారు ఓకే అండి, కానీ ఇది ఎలాగో మా ఫాదర్ మదర్ స్టోరీ కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తాను ఈ సినిమా అని చెప్పింది. నాకు అందులో వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ మీద తీస్తున్నప్పుడు అది వాళ్ళ ప్రాపర్టీ ఒక విధంగా చూస్తే ఆ స్టోరీ అనేది ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు అనుభవించారు కాబట్టి నాకు ఇవాళ అలాంటి సినిమా తీసే అవకాశం వచ్చింది. అందుకని నేను ఇమ్మీడియట్గా అగ్రీడ్ అండ్ వీ హ్యాడ్ వెరీ సిమిలర్ థాట్స్, మీ అండ్ సుష్మిత, అండ్ విచ్ ఈస్ హౌ దిస్ హోల్ కొలాబరేషన్ హ్యాపెన్. అండ్ I just want to invite Sushmita Garu to please come onto the stage and yes, let's welcome Konda Susmita Patel Garu on stage. పులి కడుపున పులే పుడుతుంది అని అంటారు, అటువంటి డైనమిక్ లీడర్స్ వారసురాలుగా కొండా సుస్మితా పటేల్ గారు ఇస్ హియర్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇలా మిమ్మల్ని అందరినీ కలవటం, బేసికలీ విత్ ద లెజెండరీ డైరెక్టర్ హియర్. అండ్ ట్రైలర్ చూసారు కదా, సో చాలా రియలిస్టిక్గా తీశారు రాము గారు. ఇది యాక్చువల్లీ 80s నుంచి జరిగే కదండి. సో వెన్ రాము కేమ్ టు అస్ అండ్ మాట్లాడినప్పుడు ఐ వాజ్ లిటిల్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సరే ఈ కథ అందరికీ తెలియాలి అని నాకు చాలా అనిపించింది. బికాజ్ నాన్న వాళ్ళు ఇద్దరు స్టూడెంట్ లీడర్స్ నుంచి స్టార్ట్ చేశారు, తర్వాత రాడికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళారు, తర్వాత రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. బడుగు బలగిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదగాలని చెప్పి నాన్న చాలా తాపత్రయపడ్డారు. సో ఇవన్నీ తెలియాలి జనాలకి. సో కొండా మురళి కొండా సురేఖ ప్రస్థానం అంత ఈజీ కాదు, చాలా ఒడిదుడుకులతోని, చాలా పెత్తందారులం అని చెప్పారు కదా రాము గారు. సో అలాంటి వాళ్ళ చేతులలో చాలా కష్టాలు పడి నలిగిపోయి విసిగిపోయి వేసారిపోయి అయినా కూడా బంతి ఎంత కిందికి వేస్తే అంతే పైకి గుర్తుంది అన్నంత పైకి ఈ స్థాయికి, అంటే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్ర నేతల దాకా ఎదిగారు వాళ్ళు. సో రాము వచ్చి చెప్పినప్పుడు నేను ఒకటే అడిగాను, చిన్న రిక్వెస్ట్ అని చెప్పి ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ అనగానే ఆయన ఓపెన్ హ్యాండ్స్ ఒప్పుకున్నారు. అది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. మీరు అది కొంచెం మారుస్తున్నారు వర్డ్. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయకపోతే లెగిసిపోద్ది అన్నట్టు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఏదో సంథింగ్.
So something like that happened. నువ్వు నవ్వే చెప్తాను అది నిజమని. There is something like that happened. ఏదో ఆర్డర్ రిక్వెస్ట్ ఏదో అనుకోండి మీ ద్వారా అయితే ఐఎమ్ హ్యాపీ రాము. అండ్ ట్రైలర్ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్. అండ్ త్రిగుణ్ యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్. ఇరా ఐ లవ్ యూ సో మచ్. అండ్ ప్రశాంత్ అని తను ఆర్కే క్యారెక్టర్ చేశారు. అండ్ ఎవ్రీబడి హూ వర్క్ ఇన్ ద ఫిలిం ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ప్రొడక్షన్ వైజ్గా వచ్చేవరకు మా టీము అండ్ రాము గారి టీము ఇద్దరం కలిసి వి లైక్ యునో జెల్డప్ రియలీ వెల్. అండ్ చాలా బాగా అసలు ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎక్కడ ఒక్కరోజు కూడా షూటింగ్ ఆగకుండా హ్యాపీగా జరిగిపోయింది. సంథింగ్ లైక్ ఫ్యామిలీ లాగా అయిపోయాము. అండ్ అది మేము అందరము. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాము. యూ ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఫ్రమ్ చైల్డ్హుడ్ బేసికలీ. ఇట్లా మీతో ఒకరోజు స్టేజ్ మీద నించుంటానని మాత్రం నేను అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. అంటే ఆర్డర్ వేసినా పర్లేదు బట్ అయినా కూడా ఇచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. బట్ ఐ వాంట్ జస్ట్ కౌంటర్ వన్ స్మాల్ థింగ్. ఇప్పుడు థ్యాంక్ యూ అనేది నేను చెప్పాలి. ఎందుకంటే ఎనీ డైరెక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ సబ్జెక్ట్ అనేది దొరికినప్పుడే మీ వాట్ ఎవర్ స్కిల్ యూ హ్యావ్ దాన్ని ఎంప్లాయ్ చేయడానికి కుదురుతుంది. సో దట్ అది కొండమురళి అన్న సురేఖమ్మ వాళ్ళిద్దరూ ఒక ఎక్స్పీరియన్స్ ఒక పర్టికులర్ టైంలో ఒక డెసిషన్ తీసుకుని అలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ గడిపారు కాబట్టి దాంట్లోంచి వచ్చిన సారాన్ని తీసుకుని నేను స్టోరీ చేశాను. సో ఐ ఓ మచ్ మోర్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ రాము నన్ను సుస్మిత గారు అని పిలుస్తున్నారు. అది కొంచెం కష్టంగా ఉంది నాకు. బట్ నేనైతే రాము అనే పిలుస్తాను. ఎందుకంటే మీరు దాదాలు మేము మామూలు మనుషులం. సార్ మీరు మామూలు అంటే ఇప్పుడు మీ ఫ్యాన్స్ తోని మేము ఎక్కడికి వెళ్ళాలి కాదు. ఇప్పుడు నేను ఎక్కడ మీరు నన్ను రాము అని పిలిచినట్టు నేను సుస్మిత అని పిలిస్తే మనం బయటికి వెళ్ళాక కారులో కూర్చున్నాక నీ గవుక్కుని ఒక గన్ను తీసి నేను రా మళ్ళీ అను అంటే నా పరిస్థితి ఏంటి? లేదు. బట్ నేను రాము అని ఎందుకు పిలుస్తున్నాను ఎంత ఓపెన్గా ధైర్యంగా అంటే ఫస్ట్ డే కలిసినప్పుడు చాలా క్యాజువల్గా సార్ అది ఇది అని అంటే కాల్ మీ ఆర్జీవి అని అన్నాడు. సో ఐ సెడ్ ఓకే ఆర్జీవి అని పిలిచాను. ఆ తర్వాత ఒక 2-3 ఇన్సిడెంట్లో మా నాన్నతో జరిగినవి చెప్పాను. ప్లీజ్ కాల్ మీ రాము అని చెప్పాడు. సో ఇంత చూసావు కదా చిన్నప్పుడే ప్లీజ్ కాల్ మీ రాము అన్నాడు. అందుకనే ఓపెన్లీ కాలింగ్ హిమ్ రాము. సో మీరు సుష్మిత అని పిలవచ్చండి. గన్లేం లేవు ఇప్పుడు. Okay. Okay, done. That's a deal from today. Yeah. సినిమా అయితే తీయం గన్లు. యాక్చువల్లీ సుస్మిత గారు ఆర్డర్ వేస్తే వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ మొన్న వరంగల్లో జరిగిన ఈవెంట్లోనే చూసాం. మాకు అర్థమైపోయింది ఆవిడతో ఎలా ఉండాలో కూడా. స్టాండర్డ్ అలా సెట్ చేసి పెట్టేశారు. లేదండి అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి. అది క్రాస్ బ్రీడ్ వల్ల వచ్చిందా ఎలా వచ్చిందో తెలియదు. అలవాటు అయిపోయింది. బ్లడ్లోనే ఉందండి. ఆప్షన్ లేదు ఇంకా మీరు భరించాల్సిందే. ఎస్. ఓకే అయితే ఇక ఆలస్యం చేయకుండా మన డైనమిక్ లేడీ అండ్ పవర్ఫుల్ లీడర్ ఎంతమందికో ఇన్స్పిరేషన్ సురేఖమ్మ గారి లాంటి వండర్ఫుల్ క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్న మన బ్యూటిఫుల్ ఏరా నోర్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ ఏరా ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్ సుస్మిత గారు ఇప్పుడు మీలోంచి ప్రొడ్యూసర్ బయటకు వచ్చి బొకే ఇవ్వాలన్నమాట. Good afternoon, everyone, and thank you very much for coming here. I would like to thank, first of all, RGV sir for thinking that I can portray and play Surekha Amma, such a strong character. Thank you, Shrestha Patel Production House. Thank you, Surekha Amma, Konda Murli sir, and Sushmita ma'am, and every crew member who is related with this film. She just said that she is already happy and she really likes the trailer, and it's a compliment. I think we have done a little bit of job that you're already liking it. I'm really excited
I just want to say that we think that we have made a good film, but obviously all the directors and actors would say good things about their films. So I just want you guys to go see, watch it, and decide how good it is. Because I really think it is good. But it's always to the audience to decide. And that's all I want to say. And thank you everyone for making this happen. Thank you. థ్యాంక్ యూ సో మచ్ హీరా. అండ్ ఎస్, ఇప్పటి వరకు అతన్ని మనం థ్రిల్లర్స్ లో చూసుంటాము, రామ్ కామ్స్ లో చూసుంటాము, కానీ చాలా కొత్త పేరుతో మనందరినీ ఈ కొండ ద్వారా పలకరిస్తున్న త్రిగుణ్ కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. కొండ మురళి గారి పాత్రలో రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంటెన్సిటీతో సరికొత్తగా మనందరినీ పలకరిస్తున్నారు త్రిగుణ్. ఎస్, సుస్మిత గారు వెల్కమింగ్ త్రిగుణ్ ఆన్ స్టేజ్. సో త్రిగుణ్ మాట్లాడిన తర్వాత మీడియా జర్నలిస్టులు అందరితో Q&A సెషన్ ఉంటుంది. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ గెట్ రెడీ విత్ ద క్వశ్చన్స్. ఎస్, త్రిగుణ్ మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఫస్ట్, నా ప్రతి సినిమాకి నా వెనకాల నుంచి నన్ను సపోర్ట్ చేసిన నా ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ ప్రెస్ మీట్కి వచ్చినా ఫస్ట్ వచ్చి ఏదో హీరోలా కాకుండా ఫ్రెండ్ లాగా, ఏంటి భయ అదిరిపోయింది భయ ఆ ఫోటో చూసాను. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ గైస్. నేను ఇలా కనిపిస్తాను నేను కూడా అనుకోలేదు. కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. ఫస్ట్, రామ్ గోపాల్ వర్మ గారి క్లాస్ వస్తా. ఈ కొండ సినిమా ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన చెప్పారు ఎట్లాంటి ఒక సినిమా చేయాలి అంటే, నేను అడిగా సార్ ఎందుకు సార్ మీరు గ్యాంగ్స్టర్ సినిమాలు తీస్తారు అంటే, ఇప్పుడు యూనో చాలా సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఎందుకు ఎవరో చంపడం అంటే బాగుంది, కంపెనీ అన్న సినిమా బాగుంది, వాట్ ఇస్ ఇట్ అంటే ఆయన చెప్పారు ఇప్పుడు రికార్డెడ్ హిస్టరీ అండ్ అన్రికార్డెడ్ హిస్టరీ అని ఒకటి ఉంటుంది. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ రియలీ వాంట్ టు డాక్యుమెంట్ ది అన్రికార్డెడ్ హిస్టరీ. అది నా బాధ్యతగా నేను కన్సిడర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను విజయవాడలో ఉన్నప్పటి నుంచి నేను చూసి నాకు ఆ ఆన్సర్ నన్ను చాలా నా హార్ట్ని టచ్ చేసింది. బికాజ్ యూనో మనం ఇట్స్ సినిమా అన్నది, మీడియా అనేది ఇట్స్ ఇన్ఫోటైన్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు కొన్ని విషయాలు మనం చెప్పాలి సమాజంలో ఏం జరుగుతుంది అన్నది. నేను ఈ క్యారెక్టర్ యాక్షన్ సినిమా చేస్తానని చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు యూనో యూఆర్ నాట్ అ రొమాంటిక్ హీరో, యూ షుడ్ డూ అన్ యాక్షన్ ఫిల్మ్ అని మా ఫస్ట్ హీరోయిన్ జెనీలియా చెప్పింది. నేను వేసుకుంటుంది అనుకున్నాను, నాలో ఏం చూసిందో తెలియదు కానీ ఐ థింక్ హర్ విజన్ హ్యాస్ కమ్ ట్రూ టుడే. చాలా మార్చేశారు, ఎదుగో ఒళ్ళు, పేరు, మొహం, యాటిట్యూడ్ అన్నీ మార్పించారు రామ్ గోపాల్. దిస్ ఏ నో పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అని చెప్పి మొన్న KGF 2 వేస్తే 1000 కోట్లు వచ్చింది. అది నేను కళ్ళారా చూడగలిగాను. కథకి ఎందుకు నాకు చెప్పారు పర్ఫెక్ట్గా చేశారు సినిమా అని. నాకు ఒక పాయింట్లో ఆయన కథ చెప్తున్నప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో పెరిగాను కానీ నాకు వరంగల్ డీప్ రూట్ తెలంగాణ ఏంటి పాలిటిక్స్ ఐడియా లేదు, రెవల్యూషన్ ఇన్కలాబ్ ఏం లేదు. మనం డియర్ మేఘా, గరుడ వేగ, 11th hour అలా చిల్ చేస్తూ ఒక లైఫ్లో ఉన్నాం కదా. నాకు అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ ఏం జరిగింది, ఆ చరిత్ర ఏంటని చూసే అవకాశం దొరికింది. నాకు ఎప్పుడు ఫస్ట్ నా కథ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నాకు చాలా కోపం వచ్చింది అనమాట, ఎందుకంటే థియేటర్లు దొరకలేదు, ఫస్ట్ సినిమా అంత బాగున్న కలెక్షన్లు రాలేదు అని చెప్పి నాకు భయంకరమైన కోపం ఉండేది. కానీ అట్లాంటి ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు మనకు ఒక స్టేట్ ఉంది, ఈరోజు మనకంటూ ఒక రాష్ట్రం ఉంది, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి మనం ఎన్నెన్ని సినిమాలు చేస్తున్నాం, ఒక RRR వస్తుంది, ఒక పుష్ప వస్తుంది, ఒక రాధేశ్యామ్ వస్తుంది. యూనో వీఆర్ రియల్లీ టేకింగ్ ఓవర్ నాట్ జస్ట్ ద ఇండియన్ ఫిల్మ్ సీన్, ద వరల్డ్ ఫిల్మ్ సీన్. అండ్ అట్లాంటి ప్లేస్లో ఫస్ట్ తెలుగు సినిమాని బయటికి తీసుకెళ్ళిన రామ్ గోపాల్ వర్మ గారి సినిమా చేయడంలో నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ అది ఆయన ఫేవరెట్ జానర్, ఆయన హోమ్ గ్రౌండ్ అంటారు కదా. ఇప్పుడు ధోని వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఎలా ఆడతాడో, సచిన్ ఎలా ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో ఎలా ఆడతారో, ఆయన హోమ్ గ్రౌండ్ ఆఫ్ క్రైమ్లో చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. రిలేటివిటీ ఏంటి నాకు ఈ రెవల్యూషన్ నాకు తెలిసిందల్లా ఎప్పుడో కాలేజ్లో చదువుకోండి, స్కూల్లో కాలేజ్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారు. దాంట్లో 2 మార్క్స్ ఆన్సర్ ఏంటి, 10 మంది ఉన్నారా, 9 మందికి ఫుడ్ లేదు, ఒకడు ఎక్కువ తినేస్తున్నాడు. నాకు అంతే తెలుసు రెవల్యూషన్ అంటే. అది వినడానికి ఒక థియరీగా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు యాక్చువల్లీ అది ఏం జరుగుతుందన్న విషయం చూశాను. ఎందుకు మా ఇండస్ట్రీ తీసుకోండి,
మాకు లేవు, చాలామందికి చాలా ఉన్నాయి, పోరాడుతూ ఇంత దూరం వచ్చాం కదా. నన్ను ప్రతి ఒక్కరు ప్రతి పాయింట్లో అడుగుతుంటారు, సార్ మీకు ఇంకా సక్సెస్, ఇంకా సక్సెస్, ఇంకా సక్సెస్ ఏంటి? వాటర్ సక్సెస్? ఎక్కువ డబ్బులు సక్సెసా? పెద్ద కారు సక్సెసా? లేకపోతే ₹1,00,000 చొక్కా వేసుకోవడం సక్సెసా? నేను, మా నాన్నగారు ఒక బ్యాంక్లో పనిచేశారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఈరోజు వరకు మీ ముందు చూసుకొని ఇది నా 17వ సినిమా హీరోగా రిలీజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అబౌట్ ద స్క్రిప్ట్ దట్ ఐ వాంటెడ్ టు డూ. ఒక సినిమా ఎంత, నా ప్రతి సినిమా డబ్బులు చేసిందండి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టిల్ వర్కింగ్. బట్ ది ఐడియా ఇస్ టు బ్రింగ్ ఇన్ న్యూ ఐడియాస్ అండ్ న్యూ సబ్జెక్ట్స్ అండ్ థాట్ ప్రొవకేటివ్ స్టఫ్. ఊరికే జస్ట్ సైజ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్, అండ్ దట్ థాట్ ప్రొవకేటివ్ స్క్రిప్ట్ దీంట్లో ఉండదని నేను నమ్మాను. ఎక్కువేమా సినిమా కూడా అలాగే ఉంటుంది. అండ్ కొండా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఆర్డర్ వేస్తారండి. అదొక విధమైన అఫెక్షనేట్ ఆర్డర్ అనమాట. అవి ఎలా చెప్తాం, నాకు వాళ్ళ దగ్గర చాలా నచ్చింది ఏంటంటే, మొదటిసారి నేను కలుస్తున్నప్పుడు కొంతమంది నించున్నారు, నాకు ఇలా చేతులు కట్టుకుని వినడం అలవాటు. ప్రతిసారి ఆయన చేతులు కట్టుకోద్దమ్మా, చేతులు కట్టుకోద్దమ్మా అంటారు. ఏం చేతులు కట్టుకుంటే ఆయనకి ఏంటి నాకు అర్థం కాల. ఒకరోజు కొండా సురేఖ గారు చెప్పారు, అందరు ఈక్వల్ అమ్మా, మేము దొరలు ఇంకోళ్ళు ఎవరో పని చేస్తాం, అది ఉండకూడదనే కదా మేము ఇంత దూరం పోరాడాము, మాకు ఎవరైనా చేతులు కడితే నచ్చదు, అందరం ఒకటే, అందరం కలిసి ఉండాలని. ఆ ఒక్క థాట్ కోసం వాళ్ళు డెఫినెట్గా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వరంగల్ మామూలు ఊరు కాదండి. మా నాన్న ఫస్ట్ పోస్టింగ్ అక్కడికి వెళ్ళారంట. అప్పుడు ఇంకా ఆయనకి పెళ్లి కాదు. మాకు చాలా చెప్పేవారు వరంగల్ ఇలా ఉండేది అలా ఉండేదని. నాకు అక్కడ ఉండడం, ఆ జనాలు, వాళ్ళకి అన్నీ ఎక్కువే, కారం, కోపం, ప్రేమ, ఆత్మీయం. సో వరంగల్లో నుంచి మట్టిలో నుంచి పుట్టిన ఒక కథ ఇది. ఇట్స్ అ బయోఫిక్షన్, ఒక రియల్ లైఫ్ స్టోరీ, ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్. ఆ టైంలో జరిగిన రెవల్యూషన్ని తీసుకొని ఒక రామ్ గోపాల్ వర్మ గారి వీవింగ్లో వచ్చిన సినిమా ఇది. అండ్ ఈరా మోర్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే వచ్చి కొంచెం సాంగ్స్ చేసాం. అది జనరల్గానే రామ్ గోపాల్ వర్మ గారి హీరోయిన్స్ అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అండ్ ఈరా హ్యాస్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ ఐ థింక్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చాలామంది కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు. ఒక న్యూ బంచ్ ఆఫ్ న్యూ టాలెంట్ హ్యాస్ కమ్. నాతో పాటు ఒక 2 సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చూసిన వాళ్ళు నేను చూశాను, పెద్ద క్యారెక్టర్స్ చేయడం. శివ సినిమా చేసినప్పుడు ఇలా సడన్గా ఒక బంచ్ ఆఫ్ యాక్టర్ ఇట్లా సుబ్లక్ష్మి దగ్గర కనిపించారు. అలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ప్రశాంత్ ఆయన డెబ్యూ చేస్తున్నారు, ఆర్కే క్యారెక్టర్ చేశారు, అంటే కొండా మురళి ఫ్రెండ్ ఒక క్యారెక్టర్. ఐ థింక్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్ ఆయన చాలా బాగా చేశాడు. మంచి కూడా మంచి హైట్, ఇట్లా నిజంగా నేను ఎక్సైట్లా ఉంటాను. ఈజ్ డన్ అ గుడ్ జాబ్. అండ్ కాస్ట్ అండ్ క్రూ, మిగతా ట్రైలర్ చూశారు కదా, ఐ హోప్ యూ లైక్ ఇట్. June 23rd సినిమా వస్తుంది. అంటే ఇది తెలంగాణ గురించి మాత్రమేనా అంటే వేరే కాదా? ప్రతి చోటలో, ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో జరిగే విషయమే. దానికి ఎవరు రియాక్ట్ అవుతున్నాడో కాదు. మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక యాక్సిడెంట్ పడుంది, 90 మంది అరే ఏం కాలేదా అని చూసేవాడు ఉంటాయి, కానీ 10% వాడే వెళ్ళి దాన్ని హెల్ప్ చేయాలి, ఏదో చేయాలని అనుకుంటాడు. అలా ఒకడు అనుకున్నవాడు తిరగబడితే ఏంటి అని ఒక కథని మేము తీసుకొస్తున్నాం. సో కొండా ఇస్ అవుట్ ఆన్ June 23rd. ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. అండ్ నేను చేస్తానే ఉంటా సినిమాలు. ఓకే, 5 రోజుల్లో పుట్టినరోజు వస్తుంది, అనౌన్స్ చేస్తా, వేరే భాషలో చేస్తా, వేరే స్క్రిప్ట్లు చేస్తా, సరేనా? ఇంకా పెద్ద నా సినిమాలు ఆడి ఎక్కువ డబ్బులు వచ్చిందా అప్పుడు కూడా నాకు నచ్చిన స్క్రిప్టే చేస్తా. దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ త్రిగుణ్ బాస్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సినిమా అనేది ఎప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక కథ కోసం అంటే కథ బాగుంది అనేది ప్రైమరీ ఎలిమెంట్ ఉంటుంది సినిమా ఇనిషియేషన్కి. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ నా కెరీర్లో క్యారెక్టర్స్ అనేది ఫండమెంటల్ బేస్గా తీసుకున్నాను. వాట్ కొండా మురళి, కొండా సురేఖ అండ్ త్రిగుణ్, అంతకుముందు రామ్ కామ్స్, వాట్ ఎవర్ దిస్ ఫిలిమ్స్. నేను ఎప్పుడు అసలు కన్ఫెషన్, నేను త్రిగుణ్ సినిమా ఎప్పుడు చూడలేదు అసలు. సో చాలామంది త్రిగుణ్ ఇంత డిఫరెంట్గా ఉన్నాడు సినిమాలో అంటే ఇంత డిఫరెంట్గా ఎందుకు ఉంటాడు వేరే సినిమాల్లో కంపేర్ చేసి. అఫ్కోర్స్ వేరే సినిమాలు జానర్స్ వేరు, ఆ క్యారెక్టర్స్ వేరు. నేను తను ఇందాక చెప్పినట్టు నేను కూడా ఎప్పుడు అతను ఒక ఇంటెన్స్, లార్జర్ దెన్ లైఫ్, ఒక ఇంటెన్సిటీ, ఒక ఐస్లో కానీ ఒక డిగ్నిటీ తన బాడీ లాంగ్వేజ్లో, అది నాకు చాలా నచ్చింది. సో అది ఇనీషియల్గా నేను కొండా మురళితో చాలా టైం స్పెండ్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడే విధానం అంటే ఆల్మోస్ట్ లైక్ కొంచెం లీనింగ్ టువర్డ్స్ మెథడ్ యాక్టింగ్. సో సేమ్ థింగ్ ఈరా కూడా జనరలీ షీ ప్రిఫర్స్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. సో వీళ్ళు ఇద్దరు
ఐ ఫీల్ ఆల్మోస్ట్ అంటే ఆఫ్ కోర్స్ ఇది ఒక 30 years బ్యాక్ 25 years బ్యాక్ సినిమా అబ్వియస్లీ కాంట్ రిలేట్ టు ఏజ్ ఎట్ దిస్ టైం, కానీ ఆల్మోస్ట్ ఐ వుడ్ థింక్ ఇలా ఉంటే ఇలాగే ఉండేవారని అనిపించేలాగా చేశారు. సో ఐ థ్యాంక్ బోత్ త్రిగుణ్ అండ్ ఈరా వన్స్ మోర్. ఓకే, వండర్ఫుల్ సార్. ఎస్, నిజంగా లాంగ్వేజ్ కానీ అమేజింగ్, చాలా కొత్తగా చూస్తున్నాము. అండ్ యూ డిజర్వ్ అ గ్రేట్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. అఫ్ కోర్స్ ద హోల్ టీమ్ డిజర్వ్స్ ఎ గ్రేట్ Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Thank you.